పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. వృక్షో రక్షతి రక్షిత అని అంటారు. వృక్షాలని మీరు అనేక మార్లు కూడా చెప్పున్నారు. మన ప్రాబ్లం ఏదైనా చెట్టుకు గనక చెప్తే డెఫినెట్ గా స్పందిస్తుంది, ప్రాబ్లమ్స్ తీరుతాయని కూడా చెప్తున్నారు. అది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా అవునండి ఇట్లా అంటే వన్ ఆఫ్ ద పార్ట్స్ కదా నేచర్ లో. సో అయితే వృక్షాలకు సంబంధించి దైవిక వృక్షాల గురించి నేను ఎక్కడో విన్నాను. కొన్ని వృక్షాలు నాటితే చాలా అదృష్టం కలిసి వస్తుందని. నిజమేనా? ఏ వృక్షాలు అవి? మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అవి నాటితేనే ఎందుకు మనకు అదృష్టం కలిసి వస్తుంది? తప్పకుండా చెప్తాను. కొన్ని వృక్షాల్లో ఏంటి అని అంటే దైవత్వం అనేది ఇమిడిపోయి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. దైవిక వృక్షాలు అనేవి మళ్ళీ వేరు. పారిజాతము, మందార పువ్వు అవి కాకుండా ఇవేవైతే భూమి మీద నడయాడుతున్నాయో అంటే దైవ రూపంలో నడయాడే చెట్లు కూడా ఉన్నాయి. మనకు ఉండటం అయితే ఆ పరిడ విల్లడం చెట్లు నడుస్తాయి అనుకుంటారు. ఉండటం పూర్వం నడిచేవిట్రా చెట్లు. చెట్లును కొండలకేమో రెక్కలు ఉండేవి. అట్లా మనం కనుక చెట్లు కనుక చూసుకుంటే కనుక వటవృక్షం, మర్రి చెట్టును చూడంగానే నీకేమనిపిస్తుంది? శివుడిని చూసినట్టు అనిపిస్తుంది. జటాజూటాల లాగా ఉంటుంది మర్రి చెట్టు. చూస్తే కనుక మర్రి చెట్టు కింద ఏ చెట్టు మళ్ళీ మొలవదు. మర్రి చెట్టు ఉంటే కనుక ఏ చెట్టుకి ఆస్కారం ఇవ్వదు. అంటే ఆ శివుడి అనుగ్రహం లభించాలి అంటే మర్రి చెట్టుని నాటాలి. నేను చెప్పే చెట్లన్నిటినీ కూడా మీరు నాటడమే కాదు, కొంచెం వాటంతట అవి ఎదిగేదాకా వాటిని పోషించాలి, అంటే వాటరింగ్ చేయాలి, సంరక్షించాలి. కాబట్టి నేను మొన్న చూశాను, రాజస్థాన్ లోట ఆడపిల్ల పుడితే ఊరి వాళ్ళందరూ కలిసి అమౌంట్ పోగు చేసుకొని ఆ పిల్లకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారట. ఆ పిల్ల 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంత డిపాజిట్ వస్తుంది. పాప పుట్టంగానే ఒక చెట్టును నాటుతారట. మళ్ళీ వాటిని అది 5-6 సంవత్సరాల వరకు ఖచ్చితంగా నీళ్లు పోయాల్సిన బాధ్యత కూడా నాటిన వాళ్ళదే. అడవి అయిందంట రాజస్థాన్. రాజస్థాన్ అంటేనే ఎడారి అసలు. అలాంటిది అక్కడ అడవైందట మొత్తం. అమేజింగ్ అక్క. అసలు అక్కడ ఆడపిల్ల పుడితే అట ఎంతో సంబరాలట. అమ్మయ్య 18 ఏళ్ళ పిల్ల వచ్చేటప్పటికి మనకి ఇంకేం బెంగా ఉండదు, దానికంటూ ఒక ఫండ్ ఉంటుంది అని చెప్పే. అట్లా మనుషులు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా మంచి జరుగుతుంది. అందుకే సనాతన ధర్మం కూడా చెట్లను నాటండి అని చెప్పింది. ఇలా చెట్ల పార్టీ అని చెప్పి చెన్నైలో ఉన్నారు ఒక ఆవిడ. ఆవిడకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆవిడకి చిన్నప్పుడే పిల్లలు లేరట, అందుకని చెట్లను నాటిందంట ఆవిడ. అలా ఆవిడ ఒక్కతే అడవిని తయారు చేసేసింది అట్లా నాటి చెట్లని. చిన్నపిల్లల్లా చూసుకుంటుందంట, చెట్లకి వెళ్ళి వాటరింగ్ చేసి. ఇప్పటికీ కూడా చెట్లతో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళని చూడాలి. అవును, ఎంత ప్రేమో అవంటే. మీరు గమనించండి, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అయ్యో వీళ్ళని ఒక మాట అనకూడదు, మనం ఒక మాట పడకూడదు అన్న దాంట్లో ఉంటారు సైకాలజీ. అవునా? చెట్లను ఇష్టపడేవాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు శివుడి అనుగ్రహం లభించాలి అంటే గనక వటవృక్షము అంటే మర్రి చెట్టుని నాటాలి. రాహుకి సంబంధించినవన్నీ కూడా తొలగిపోవాలి. మనకి ఆ బాధలన్నీ కూడా మనని ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. రాహు వల్ల మనకి మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ కాదు, మనకి మంచి ఎఫెక్ట్స్ రావాలి అని అనుకుంటే కనుక రావి చెట్టుని నాటాలి. రావి చెట్టు మొదల్లో కొంచెం పాలు పోయాలి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. రావి చెట్లు అంటే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. గోడలకు కూడా ఒక్కోసారి పాచుకు కూడా వచ్చేస్తుంటాయి. అవి తీసైనా నాటచ్చా? అవి తీసైనా నాటచ్చు, ఏం పర్వాలేదు, నాటచ్చు. అక్కడ ఖచ్చితంగా పసుపు అనేది వేయాలి తీసిన తర్వాత. రావి చెట్టుని తీయడం అనేది కరెక్ట్ కాదు అసలు. ఖచ్చితంగా కొంచెం పసుపు అది వేసి పక్కకు. అలా వచ్చిన చెట్టు, మంచి క్వశ్చన్ అడిగావు. అలా వచ్చిన చెట్టు ఖచ్చితంగా తీసి పడేయకుండా ఎక్కడైనా నాటడం అనేది మంచిది. రావి చెట్టుని తీసి పెరిగించి పాడి చచ్చిపోతుంది కదా. కాబట్టి రావి చెట్టుని నాటచ్చు. అట్లాగే మనం చూసుకుంటే ఇంకా జమ్మి చెట్టు, అంటే సెమి వృక్షం.
ఎంత నేచర్కి ఎంత దగ్గరగా ఉంటుందంటే సాయంత్రం అయ్యేసరికి ఆకులు ముడుచుకుపోతాయి సెమి వృక్షాలు. అవునా? టచ్ మీ నాట్ టచ్ మీ నాట్ లాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం అవుతోంది అన్నప్పటికీ చెట్టు నిద్రపోతుంది అనమాట. అసలు ముట్టుకోకూడదు, అప్పుడు అంటుకోకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి శనికి సంబంధించినవి ఏమైనా బాధలు ఉంటాయి, శని మార్దశ ఉంది, లేదా ఏళ్ళనాటి శని ఉంది, లేకపోతే అష్టమ శని ఉంది, లేదా మా జాతకంలో శని దోషం ఉందండి, ఉన్న ప్లేస్లో ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని అనుకుంటే కనుక సెమి వృక్షం నాటాలి, చాలా మంచిది. అలాగే లక్ష్మీనారాయణని కొలవాలి మనం చక్కగా, వాళ్ళు ఉంటే మనకి అంత అండ ఉన్నట్టే. కాబట్టి ఉసిరి చెట్టుని నాటాలి. మీరు చక్కగా ఇంత పెద్ద అదేదన్నా కుండి తెచ్చుకొని ఉసిరి చెట్టుని పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఉసిరి చెట్టు కూడా నేను చూసాను సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం దగ్గరగా అవుతుంది ఆకు, మరి సెమి వృక్షం అంత కాకపోయినా కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. ఉసిరి చెట్టు నాటితే లక్ష్మీనారాయణల అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా అసలు అందరి అనుగ్రహం లభించాలి, ఇటు రాముల వారి అనుగ్రహం లభించాలి, ఇటు రాముడి అనుగ్రహం లభించాలి, ఇటు మళ్ళీ శివుడి అనుగ్రహం లభించాలి, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించాలి అనుకుంటే మారేడు చెట్టుని గనక నాటితే చాలా మంచిది. అందరు కూడా మారేడు ఫలాలు ఉంటే గనక చక్కగా కింద పడిన మారేడు ఫలాలు తెచ్చుకొని పూజ రూమ్ లో పెట్టుకుంటే అవి ఎండిపోతాయి. చక్కగా అలా పెడితే ఎండుతూ ఉంటాయి. వాటికి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి విభూది పెడితే కూడా చాలా మంచిది. ఫైనాన్షియల్ గా చాలా ముందుకు వస్తారు. నాకు 4 ఏళ్ల క్రితం ఇచ్చారు, ఇంకా ఉంది నా పూజ గదిలో. ఇంకా పూజ అస్సలు చెక్కు చెదరలేదు అక్క. ప్రతి నెల నేను పులికాప్ చేస్తాను కదా, దాన్ని కూడా కడిగేస్తా, నీట్ గా తుడిచేసి కడిగేసి మామూలుగా బొట్టు పెడతా. అందుకే రామకృష్ణ పుట్టినట్టున్నాడు నీకు. ఖచ్చితంగా. మారేడు ఫలముల నుంచి శ్రీరామ శ్రీరామ అని వస్తుందట, జపం చేస్తుందట. అది రామ 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 అని జపం చేస్తుంది. అందుకే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దళాలని చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. లక్ష్మికి కూడా ఇష్టం అట కదా? చాలా ఇష్టం, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం మారేడు. అమేజింగ్ అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా అరుణాచలం ఇప్పుడు చూసావా మారేడు దళం ఇట్లా 8 దళాలు ఒకటేసరి ఉంటుందా అని నేను అనుకుంటే కంటికి కనపడింది. ఆ రోజు పెద్ద వృక్షం కనపడతాం, నిజంగా అదృష్టం అది. రైట్. అయితే ఈ మారేడు అలాగే జమ్మి లేకపోతే రావి ఇవన్నీ చాలా వృక్షాలు పెద్దగా అయిపోతాయి కదా, పెద్దగా ఎక్కడ నాటాలి? ఎక్కడైనా దూరం ప్లేస్ లో నాటడమే, మన ఇళ్ళలో ఎక్కడైనా దూరం ప్లేస్ లో నాటడం. ఎందుకో ఇప్పుడు చాలా దాన్ని ఏమంటారు, కాలనీస్ లో కూడా కొంచెం వైడన్ రోడ్స్ ఉంటాయి కనుక ఇటు కార్నర్ రోడ్స్ లలో ఉంటుంది చూస్తాం, అక్కడ కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది, అక్కడ నాటచ్చు, తప్పేమీ లేదు. అలాగే అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే వేప చెట్టును కూడా నాటితే కూడా చాలా ఓకే. ఒక్కొక్కసారి రావి చెట్టు వేప చెట్టు కలిసి వస్తాయి. ఆ కలిసి 2 నాటితే కూడా 2 కలిపి నాటి పూజ చేసి వాటరింగ్ చేస్తే ఏదైనా మ్యారేజ్ కి సంబంధించిన గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే గనక తొలగిపోతాయి. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇది డెఫినెట్ గా అడాప్ట్ చేసుకుని ఒక్కసారి జీవితంలో ఒక్క పర్యాయం చేసుకుని అదృష్టం కలిసి రావాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.